ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. స్వక్షస్వంగస్యతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరः విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయः. శ్రీ విష్ణు సహస్రం 66వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. ప్రకృతి పురుష తత్వాన్ని వివరించిన తరువాత యాజ్ఞవల్క్యుడు తనను సరస్వతీదేవి అనుగ్రహించిన విధానాన్ని, మరికొన్ని విశేషాలను తెలియజేశాడు అని భీష్ముడు చెప్పసాగాడు. యాజ్ఞవల్క్యుడన్నాడు, జనక మహారాజా, పరతత్వాన్ని తేట తెల్లంగా చెప్పమని అడిగావు. అది చాలా సూక్ష్మమైంది, చెబుతాను విను. ఒకసారి నేను సూర్యభగవానుణ్ణి గురించి తీవ్రమైన తపస్సు చేశాను. ఆయన ప్రత్యక్షమై ప్రసన్నవదనంతో నీకేం కావాలి నాయనా అని అడిగాడు. నేను మహానందంతో ఆయనకు నమస్కరించి, వేదస్వరూప, యజుర్వేద విద్య నాకు సంప్రాప్తించేటట్లుగా అనుగ్రహించు అని అన్నాను. తథాస్తు అని ఆయన, ముందుగా నీకు సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది అన్నాడు. అప్పుడు నా ముఖంలోకి ఆ దేవి ప్రవేశించగా నాకు భరింపరాని శరీర తాపం కలిగింది. స్వామి దయతో కొద్దిసేపటికే అది ఉపశమించింది. అప్పుడు సూర్యభగవానుడు, నాయనా, నీకు వేదం ఎల్లప్పుడూ ప్రతిభాసిస్తూ భగవత్ సేవాభావం కలుగుతుంది, బుద్ధి ప్రసన్నమవుతుంది, సాంఖ్య యోగ తత్వాలు నిన్ను ఆవేశిస్తాయి, ఇష్టసిద్ధి కలుగుతుంది అని అన్నాడు. ఆ అమృతవాక్కులతో నేను పరమానందభరితుడనవుతుండగా ఆయన అంతర్ధానం చెందాడు. తర్వాత నేను నా ఆశ్రమంలో సరస్వతీ మాతను ధ్యానిస్తూ ఉండగా ఓంకారయుక్తంగా, స్వర వ్యంజన సంయుక్తంగా అమృతగర్భయై యజుర్వేద మూర్తి 15 శాఖలతో సర్వోన్నత సంహితగా స్ఫురించగా అత్యంత భక్తి శ్రద్ధలతో దాన్ని ధారణ చేశాను. శిష్యులకు ఆ విద్యను అందజేస్తూ ఉండగా సూర్య అనుగ్రహంతో వేదం ద్వారా తెలుసుకోదగిన పరబ్రహ్మతత్వం నాకు ప్రతిభాసించింది. కొంతకాలానికి విశ్వావసుడు అనే గంధర్వరాజు విచ్చేసి 15 ప్రశ్నలను అడిగి నా నుండి సమాధానాన్ని పొందాడు. 15వ ప్రశ్న ఇది: విశ్వాలు, మిత్రావరుణులు, జ్ఞానజ్ఞేయాలు, తపోతపస్సులు, సూర్యాతి సూర్యులు, విద్యావిద్యలు, వేద్యావేద్యములు, చలాచలాలు అనేవి వేదోక్తమైన విశేషాలు. వీటి తత్వాన్ని వివరిస్తారా అని అడిగాడు. దీనికి విశ్వము, వరుణుడు, జ్ఞానము, తపస్సు, సూర్యుడు, అవిద్య, అవేద్యం, చలం, ఇవన్నీ ప్రకృతి. దీనికి భిన్నంగా అవిశ్వము, మిత్రుడు, జ్ఞేయం, అతపస్సు, అతిసూర్యుడు, విద్య, వేద్యం, అచలం, ఇవన్నీ పురుష పర్యాయ పదాలు అని సమాధానం చెప్పాను. సారాంశం ఏమిటంటే, విశ్వము, జ్ఞానము, తపస్సు మొదలైనవన్నీ అత్యున్నతమైన సాధనాలు. వాటి సహాయంతో పరబ్రహ్మను సాధించుకోవాలి. అందుకే ఆయన వేద్యుడు, తెలుసుకోదగిన వాడు. అయితే అఖండ రూపం ఏర్పడినప్పుడు ప్రకృతి పురుషులు ఇద్దరూ పుట్టుక, స్థితి, ప్రళయం లేనివారే అవుతారు. ఈ వేద తత్వం తెలుసుకోకుండా కేవలం వేద పఠనం చేయడం నిరర్థకమైన ఆయాసం అవుతుంది. అందుకే జీవితంలో వేదం యొక్క అంతరార్థం తప్పకుండా తెలుసుకోవాలి.
సాంఖ్యంలో చెప్పినట్లు 25వ అక్షరతత్వాన్నే కాకుండా 26వ కేవలత్వ అఖండ దర్శనం కూడా చేసుకోవాలి. ప్రకృతి పురుషులు అని ఇద్దరు లేరు, ఒక్కరే అని నేను చెప్పగా విశ్వావసుడు, మునీశ్వర, మీరు చెబుతున్న ఈ రెండూ ఒకటి అన్న విశేషం నారదాదులైన ఎంతోమంది మునీంద్రుల గోష్ఠిలో విన్నాను, కానీ సందేహం మాత్రం అలాగే ఉంది. మీరు మునిలోక, సురలోక, బ్రహ్మలోక ప్రఖ్యాత ప్రజ్ఞాన ఘనులు, నా సంశయాన్ని తొలగించండి అని సవినయంగా ప్రార్థించాడు. నేను సాదరంగా చెప్పాను, మునిగోష్ఠిలో లోపం ఉంటుందా? నీ మనస్సు ఇంకా నిర్మలత్వం పొందనందువల్ల సందేహం కలుగుతూ ఉంది. మునిగోష్ఠివలని కొరతయే విను, భవదీయ అంతరంగ వృత్తి కలుషయై నిను సంశయాత్మునింగా ఒనరించుచునున్నయది సముజ్వల తేజ. నీవు తేజోవంతుడు, శ్రద్ధగా విను. ప్రకృతి, పురుషుడు, పురుషోత్తముడు అని 3 విభాగాలు ఉన్నాయి. 24వ తత్వం ప్రకృతి. నీటిలోని చేపలాగా ప్రకృతిలోనే ఉంటూ దానికి అంటకుండా ఉంటే అతడు 25వ తత్వం పురుషుడు. అతడే ప్రకృతిని కూడా చూడకుండా తన్ను తానే చూస్తూ ఉంటే 26వ తత్వమైన పురుషోత్తముడవుతాడు అని ఇంకా అనేక విధాల వివరించాను. విశ్వావసుడు సంశయం తీరింది అని చెప్పి సభక్తికంగా ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళాడు. జనక మహారాజా, ఈ జ్ఞానం బ్రహ్మాది దేవతలు, మునీశ్వరులు ఆమోదించింది. గురువు ఎవరైనా కావచ్చు, ఈ జ్ఞానాన్ని ఉపదేశించిన వాడే భగవంతుడు అనే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే జనన మరణాలు పట్టుకుంటాయి. కనుక ఈ ఉపాయంతో జ్ఞానాన్ని సాధించు అని యాజ్ఞవల్క్యుడు చెప్పగా జనకుడు శోకమోహాలను వదలి బ్రహ్మధ్యానంలో లీనమయ్యాడు. ధర్మనందన, నీవు కూడా ఈ సంవాదంలోని సారాంశాన్ని గ్రహించు అని భీష్ముడు ధర్మరాజుకు చక్కని జ్ఞాన మార్గాన్ని ఉపదేశించాడు. ఈ సంవాదం ద్వారా యాజ్ఞవల్క్యుడు సూర్యుణ్ణి ఆరాధించి యజుర్వేదంలోని 15 శాఖలకు గురువయ్యాడు అని తెలుస్తోంది. ఈయన తండ్రి దేవరాతుడు శివుని గూర్చి గొప్ప తపస్సు చేసి ఆయన అంశతో ఈ కుమారుణ్ణి పొందాడు. ఇతడు వేర్వేరు గురువుల నుండి వేదాధ్యయనం చేశాడు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని నేర్పాడు. కానీ ఇతనిలో కించిత్ అహంకారం ఉంది అని ఆయన భావించి తాను చెప్పిన వేదాన్ని వెనక్కి తీసుకున్నాడు. అప్పుడే ఇతడు సూర్యోపాసన చేసి ఆయన అనుగ్రహంతో మరలా దాన్ని సంపాదించుకున్నాడు. అంతటి మహాతపస్వి, మహాజ్ఞాని ప్రసాదించినది ఈ పంచవింశక షడ్వింశక 25వ 26వ తత్వాల విజ్ఞానం. కనుక దీన్ని శ్రద్ధాభక్తులతో అనుసంధానం చేసుకొని సర్వకాల సర్వావస్థలలో ఆచరణలో పెట్టుకుందాం. ఆ యాజ్ఞవల్క్య మహర్షి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.